నమస్తే. నేను డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, తెలంగాణ రాష్ట్ర మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిని, అలాగే ఖమ్మం ఐఎంఏ అధ్యక్షుడిని. ఆత్మహత్య నివారణ గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాము. ఎందుకంటే సెప్టెంబర్ 10న అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం జరుపుకుంటాము. ఎక్కువ మందికి ఉండే అపోహ ఏంటంటే, మనం ఆత్మహత్య గురించి మాట్లాడితే లేనిపోయిన ఆలోచనలు వాళ్ళకు కలుగుతాయి, దానివల్ల ఆలోచన లేని వాళ్ళకి కూడా వచ్చి ఆత్మహత్య చేసుకుంటారనేది పెద్ద అపోహ ఉంది. అలా ఏం ఉండదండి. మనం అడిగితే ఇంకా వాళ్ళు కొద్దిగా కుదుటపడి వారి బాధలు మనతో పంచుకొని కొంచెం రిలీవ్ అయ్యే అవకాశమే ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా డల్గా ఉన్నా కొంచెం ఆ మాటలు మాట్లాడుతుంటే నీకేంటి, నీకు అన్నీ బాగానే ఉన్నాయని నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి మానసిక వైద్యులకి చూపిండి. అసలు మీరు వారి సమస్య విన్నా, లేదు కొంచెం అభయం ఇచ్చిన ఒక మాట వాళ్ళతో మీరు మాట్లాడినా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీకు ఎవరన్నా చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటంటే అశ్రద్ధ చెయ్యొద్దు. ఇదేముంది, ఇది చిన్న సమస్య, దీనికేనా అని. వాళ్ళకి అది ఆ టైంలో చాలా పెద్ద సమస్యలాగా కనపడుతుంది. మనకి అది చిన్నగా అనిపించవచ్చు. నీకేముంది, అంత ఆస్తుంది, అప్పులేగా, క్లాస్లో ఫస్ట్ రాకపోతే ఏమైంది, సెకండేగా, లేకపోతే ఫెయిల్ అయితే ఏమైంది, ఇలాంటి ఈసారిగా వచ్చేసారి సీట్ వస్తుంది. మనకి ఒక చిన్న విషయంలాగా కనపడి వారికి అది పెద్దగా కనపడుతుంది. అది వారికి ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం శ్రద్ధగా ఆలకించి వారికి సరైన ధైర్యం చెప్తే ఆ క్షణంలో వారు డెఫినెట్గా ఆగుతారు. క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్లాన్డ్గా చాలా రోజులు బాధపడి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో పక్కన ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎక్స్ప్రెస్ చేస్తారు. నాకేదో బాగాలేదు, నేను బాగాలేను, నాకు చేతగాట్లేదు, నేను చేతగాని వాళ్ళని, లేకపోతే ఫెయిల్ అయ్యాను, నా లైఫ్ బాగాలేదు, ఇట్లా ఏదో ఒక పదాలతో చెప్తారు. అది చెప్పి చాలా రోజుల తర్వాత చేసుకుంటారు. క్షణికావేశంలో కూడా జరుగుతాయి, బట్ తక్కువ, లిమిటెడ్. ఎక్కువ మంది చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శాతం మనం అశ్రద్ధ చేస్తాం. ఏముంది, ఇదేదో మాట్లాడుతున్నాడు, వీడికి పిచ్చి పట్టింది, ఇట్లాంటివి అయ్యో అని తీసేసి వదిలేస్తాం. వారే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆడవాళ్ళు ప్రయత్నం ఎక్కువ మంది చేస్తారు, చనిపోయే వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మనం మగవాడు ధైర్యవంతుడు, వాడికి ఏం కాదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇంకోటి, ఈ స్టూడెంట్స్ కానీ పిల్లల్లో ఉంటుందా అనేది కూడా ఒకటి. డెఫినెట్గా మాకు ఎక్కువ మంది వచ్చేది 10th కానీ ఇంటర్ కానీ వాళ్ళు ఎక్కువ మందిని తీసుకొస్తారు. భయం అనో, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనో, బాధగా ఉందనో అని. వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అది మనం కానీ, టీచర్స్ కానీ, మీడియా కానీ, సమాజం పెట్టే ఒత్తిడి పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకు పర్ఫార్మెన్స్ చెయ్యాల్సిందే, సీటు కొట్టాల్సిందే అని ఒత్తిడి. బట్ 10th కూడా ఒక పెద్ద ఏదో సాధించినలాగా, ర్యాంకు కొట్టాల్సిందే అన్నలాగా చేసి పిల్లల్ని అనవసరమైన స్ట్రెస్లోకి తోసేది పేరెంట్స్, స్కూల్స్ అండ్ సమాజం. నీకెన్ని మార్కులు వచ్చినాయి, నీకెన్ని మార్కులు వచ్చినాయి అని అడిగేవాడి నుంచి వాడి పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సమాజంలో ఎవరైనా కానీ. సో అందరం బాధ్యత తీసుకోవాలి. ఒత్తిడి, పిల్లల మీద ఒత్తిడి. సేమ్ ఇంటర్ పాస్ అయితే ఏమవుతుంది, అట్లీస్ట్ ఎంసెట్టో లేకపోతే నీటో అయితే ఒక సీటు మిస్ అవుతుందనో, ఒక మంచి కాలేజ్ మిస్ అవుతుందని ఉంటుంది. ఇంటర్ మార్కులు ఏం చేసుకుంటారు, ఎక్కడ వెయిటేజ్ లేదు, కానీ అంత ఒత్తిడి చేస్తారు. సో మనం ఆ దృష్టిలో వాళ్ళని కూడా చూడాలి. నెక్స్ట్, ఎడిక్షన్స్, ప్రేమ, వీళ్ళల్లో కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య ఫోన్లు వచ్చినాయి, కాపీ క్యాట్ అని, ఆ ఫోన్లలో చాట్ చేసుకుని, లేకపోతే ఎక్కడో ఏదో దేశంలో ఎవరో చేశారని తెలుసుకోవటం. ఇవన్నీ ఏంటంటే మీడియా వల్ల వచ్చే, అది సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ దాన్ని హైలైట్ చేసి ఒక రైతు చనిపోయాడు, లేకపోతే ఎవరో పిల్లలు చనిపోయాడు అనేది హైలైట్ చేసి కూడా మీడియాలో రావటం వల్ల ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. సో ఆలోచన ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తే తప్పకుండా పట్టించుకోండి. ఫస్ట్ మీరు ధైర్యం చెప్పి మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళండి. వారు కౌన్సిలింగ్, అవసరమైతే మందులు ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడతారు. థ్యాంక్ యూ.